నిన్నటి వరకు చిన్న పిల్లాడిలా అట్టు పాటుతూ తిరిగాను. ఈ ఒక్క రోజుతో ఏదో 10 సంవత్సరాలు గడిచిపోయిన ఫీలింగ్. ఐ ఫీల్ లైక్ అ మ్యాన్. ఏమైనా జరగచ్చు, కానీ ఏం జరిగినా నేను చూసుకోగలను లోపల అనిపిస్తుంది. లీలా మైత్రేయ వాళ్ళ ఫ్రెండ్ అంటరా? రే మన రూల్సే కదా, మనలో ఎవరు చెల్లెలైనా మనందరికి చెల్లెలేగా. కానీ చెల్లెలు వాళ్ళ ఫ్రెండ్ మనకు చెల్లెం కాదుగా. హాయ్, హాయ్. వాట్స్ యువర్ నేమ్? నీ పేరేంటి? టెల్ మీ. యాక్చువల్గా నీతో వద్దామనుకున్నా ఆన్ యువర్ బైక్ టూర్. మంచి ఫ్రెండ్ దొరికినట్టు అనిపిస్తుంది. లైఫ్ లాంగ్. ఇప్పుడు నేను ఎందుకు మళ్ళీ నీ బైక్ ఎక్కాలి? లీలా లీలా ఇక్కడ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పారిపోండి నా కొడకలరా, చచ్చిపోతారు. కానీ నేను మాత్రం వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తాను. ఎప్పుడు చూడు కానీ లైఫ్లో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. అది జరిగినప్పుడు దాన్ని ఫేస్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అన్నదే ముఖ్యం. పుణ్యే పుణ్యస్తు పుణ్యః పుణ్య పుణ్య పుణ్యహే. ఈ మంత్రం ఆవిడ సొంతంగా రాసింది అనుకుంటా. అబ్బో, ఇంటికి లక్ష్మీ కళ ఉందయ్యా. ఇంట్లో చదరకలు కూడా ఉంది సార్. మమ్మీ పెళ్లి డాన్స్ చేస్తాం పైన. ఆ దెయ్యం ఈ ఇంట్లో పెళ్లి జరగనివని ఉంటుంది. ఏంటి పెళ్ళ? బ్యాండ్ మేళం కాంటాక్ట్ మాత్రం మాకేవ్వండా? బ్యాండ్ మేళం ఏంటి? మీరు భూత వైద్యులు కదా. కోరికలు తీరని ఆడదెయ్యం నట్టింట్లో తిష్ట వేసి కూర్చుంది. కోరికలు తీర్చడంలో నేను ఎక్స్పర్ట్ ని. దాని కోరిక ఏంటో తెలుసుకో. ఓం శాంతి, మనశ్శాంతి, విజయ శాంతి, డిస్కో శాంతి. ఈ ఇంట్లో ఎవ్వరు బతకరు. రాబావా, నీ కూతురు పెళ్ళయ్యాక కాదు, నా పెళ్ళయ్యాక. దెయ్యానికి పెళ్ళేంటి? మీ దెయ్యం అంత చూస్తాను. తెలుగు రాష్ట్రాల్లో కుప్పలు తెప్పలుగా పడిన కుర్రాళ్లలో నుంచి కత్తి లాంటి ముగ్గురిని ఏరా. వాడిని ఊరికి తీసుకెళ్లి వాడి అత్తకి యముడిని చేస్తా, ఈ అమ్మాయికి మొగుడిని చేస్తా, మా నాన్నకి అల్లుడిని చేస్తా. సరే అమ్మా, నీ ఇష్టం. ఒక పారు ముగ్గురు దేవదాసులు, ఒక లైలా ముగ్గురు మజ్నూలు, ఒక జూలియట్ ముగ్గురు రోమియోలు, ఒక అనారు ముగ్గురు సలీములు. నేను ముగ్గురిని లవ్ చేస్తుంటే వినటానికి మీకెలా ఉందో నాకు తెలీదు, కానీ ముగ్గురు నన్ను లవ్ చేస్తుంటే వినటానికి నాకు భలేగా ఉంది. ఇది పట్టిసీమ. తన అందాలతో మా మనసుల్ని కట్టిపడేసిన సీమ. నా జ్ఞాపకాలని తన గుండెల్లో దాచిపెట్టిన సీమ. ఇలా సంతోషంగా ధైర్యంగా నా గతాన్ని చెప్పగలుగుతున్నానంటే దానికి కారణం మా తాత. మనోడా, నేను రాత్రి చెప్పిన పక్షుల కథ ఇప్పుడు నీ లైఫ్లో జరుగుతున్న కథ.
ప్రేమ కథ కాదురా, ప్రేమ అని అనుకునే కథ. ఒక అందమైన జర్నీ అంటే ఏంటో తెలుసా మురారి? దానికి ఒక పాట ఉంది. కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం. ప్రతి ఊర్లోనూ 100 మామూలు ఇల్లుంటే ఒకటో రెండో డబ్బున్న కుటుంబాలుంటాయి. ఆ ఇంటితో తెలియని ఏదో ఎమోషన్కి కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇది ప్రతి ఊర్లోనూ ప్రతి కుర్రాడి జీవితంలోనూ జరుగుతూ ఉంటుంది. ఈరోజు సుబ్బుగారితో ఎలా అయినా నా లవ్ మ్యాటర్ చెప్పేయాలి. సునందని మర్చిపోలేకపోతున్నాను రా. నీకు లవర్ ఉందా? బావగాడు కూడా మార్గదర్శనం చేరాడు. ఓ క్రీమ్ బిస్కెట్ కొనుక్కున్నాడు. నీ చేపల పులుసు నాగా ఆగు, పైసగా కావాలన్నాగా పైసగా. ఫుల్ టైం కట్లు కడుతుంటాను, పార్ట్ టైం ఫ్లాట్లు కడుతుంటాను. నేను క్షమించిన విషయాలు రెండు రే. ఒకటి, నా చెరువులో చేప జోలికి వచ్చిన. 2, నా ఇంట్లో పాప జోలికి వచ్చిన. మనిషిగా పుట్టినందుకు అవసరమైతే ప్రపంచంతోనే పోరాడాలి. ఈ ప్రపంచంలో ఎవరి సిగ్నేచర్ వాడికి ఉండాలి రాజా. ఎక్కడ అవమానం జరిగిందో అక్కడే అభిమానం సంపాదించుకుంటాను. నువ్వు చేసిన పని ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ నువ్వు ఫెయిల్ అవ్వలేదు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మృత్యుంజయ నాయుడికి తెలియకూడదు. మరి ఫార్మేట్ ఆడుతూనే పోవాలరా. ఏంటి రాజా అలా చూస్తున్నారు? కొత్తగా ఉండాలి కదా. గుడ్ మార్నింగ్ సార్. Oh my God. Sorry sir. I'm so sorry. Sorry. ఓ మై గాడ్, వాట్ హ్యాపెండ్ హియర్? హెల్ప్ మీ. సార్ ఏమైంది? మెల్లగా చూసి లోపల తీసుకురండి ప్లీజ్. మై గాడ్. Are you a nurse by any chance? Yes sir. Oh. Nothing to worry sir. బ్లీడింగ్ మొత్తం స్టాప్ అయింది. బాగుంది అరుణ్. బ్రోకర్ డీల్ కోసం వచ్చాను. బ్రోకర్ని వస్తే పోతున్నాను. ఐఎమ్ రియలీ సారీ అగైన్ సార్. సారీ అంతే ఏమంతు. మీదేవరు? విజయవాడ. సూపర్. అయితే
విజయవాడ స్టైల్లో గోంగూర చికెన్ వండి నన్ను ఇంటికి భోజనానికి పిలువు, అప్పుడు ఆలోచిస్తాను. ముక్కుతో మాట్లాడుతున్నాను, అర్థమవుతుందా? విజయవాడ స్టైల్లో గోంగూర చికెన్ పెట్టు, పంగనామాలు పెట్టకు. ఓకే, నేను వెళ్ళేస్తాను. నీ పేరేమన్నావు? మాలిని సార్. ఓ, ఆహా. హాయ్. ఏంటి ఈ అవతారం? జుట్టేమైంది? 4 yearsగా హైదరాబాద్లో ఉన్న నేనే ఇలా ఉన్నాను, వైజాగ్లో ఉన్న నీకేంటి స్టైలు? హలో, ఏంటి వైజాగ్ గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నావు? ఇవాళ హైదరాబాద్తో ఈక్వల్గా స్టైల్లో ఉన్న సిటీ వైజాగ్. ఏంటే హైదరాబాద్ వైజాగ్ మాత్రమేనా స్టైలు? కొచ్చిన్ ఏ పాపం చేసింది? గంగేలా కల్పిస్తారా? కొచ్చిన్ లో ఎంత ఒక స్టైలు, ఎంత ఒక పోస్. దీనికే భయపడితే ఇంకొక బాంబు ఉంది చూడండి. ఇదే మాట్లాడుతుంది దీపు. దీప్. తప్పకండి రారా. ఎవ్రీవన్, దిస్ ఇస్ దీపక్. హాయ్. నా బాయ్ ఫ్రెండ్. నేను ఒప్పుకోను, బాయ్ ఫ్రెండ్ అంట. ఏయ్, నువ్వు అక్కడ కూర్చో, మీరు రండి. మేడం, ముందు మీరిద్దరూ అటెళ్ళి నిలబడండి. పేరు? నిన్నే. పేరేంటి? మాలిని. అబ్బ పేరు తెలీదా? కృష్ణమూర్తి. మాలిని కృష్ణమూర్తి. నీ పేరు? ఎలిజబెత్ విన్సెంట్. ఇద్దరిని చెక్ చేయండి. అక్కడికి వెళ్ళు, షర్ట్ తీ, వెళ్ళు. షర్ట్ ఇప్పండి. ఓయ్, ప్యాంటు కూడా ఇప్పాలి, ఇప్పండి. ఇట్ట కూర్చోవాలా? ఇట్ట 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 కూర్చోవాలి. అర్థమైంది. నర్సే కదా, పంపిస్తాను. నాపై తలవాల్చి కాసేపు నిదురించవి, నీలో నిదురించు స్వప్నాన్ని మేల్కొల్పవి. ఎవరవ్వని అరచేతితో సిరివెన్నెలని ఆపలేరే కదా. అమావాసలు ఎదురైనా మన పున్నమికి లోటు రాని సదా. ఇది మాత్రమెప్పుడైనా నిజమే కదా. కలువా కలువా, ఓ మేఘం ఏదో ముసిరిందంటే మాయం అవుతానా. నవ్వే కలువా ఏమైంది నీలో ఆ నవ్వు?
కనులకు తెలుసా నవ్వుల విలువ నా కోసం అందంగా అందివు నా వెంటే ఉన్నావా నా నీడై కలువా కలువా ఓ మేఘం ఏదో ముసిరిందంటే మాయం అవుతానా. విశ్వ, ఈ ప్లేస్ నాకు బాగా నచ్చిందిరా. టైం 12 అయింది, దయ్యం నిద్రపోయే టైం. ఉన్నట్టుండి బైక్ హెడ్లైట్ కూడా ఆఫ్ అయిపోయింది. భయంగా ఉందిరా. నిన్నేరా ఏంట్రా అలా దెయ్యం పట్టినట్టున్నావు? అవునరా, దెయ్యమే పట్టింది. నన్ను రూమ్ లో ఒంటరిగా వదిలిపెట్టొచ్చు. నాకు ఎంత భయం వేసిందో తెలుసా. నిన్ను చూసి మేం భయపడుతున్నాం తల్లి. కొట్టిన బంతి గోడకు తగిలి, స్టంప్కి తగిలి, మళ్ళీ గోడకు తగిలి, నా నుదుటికి తగిలి ఎట్ట జరిగిందనా? ఒకవేళ పారిపోతే ప్రపంచంలో నువ్వెక్కడున్నా సరే నిన్ను వెతికి పట్టుకుని మరి నీ దూల తీర్చేస్తా. రావాల్సింది ఇక్కడ కాదు స్వామి, కేరళలోని మహిషాసురమర్దిని ఆలయానికి. ఆయన సైన్స్ ఎంత డెవలప్ అయిందో కూడా ఆత్మ అవకాయ బద్దండి స్వామి. ఎవరికి తెలుసు ఎప్పుడు చచ్చిపోతాము. నేను అందరిలాంటి అమ్మాయిని కాదర్చును. మంత్రం యంత్రం నీ గమ్యాన్ని నిర్దేశించుగాక. శుభం భూయా. ఎక్కడికి పోతావో చిన్నవాడా. I'm Amila, pure vegetarian from Vijayawada. I'm Arjun, only non-vegetarian from Hyderabad. ఎవరిచ్చారా నీ ప్రభుత్వ ఉద్యోగం? నేను లేని టైం చూసి ఫిగర్ తెచ్చుకుంటారా? అది ఫిగర్ కాదురా, అది వాడనుంటాడు. వాడెవడు? వాడు అదే మావాడు పరిస్థితి ఏంటి డాక్టర్? బాగా ముదిరిపోయింది. అడిగి బెల్ట్ బాంబు కట్టుకున్న టెర్రరిస్ట్ లా తయారయ్యాడు. నేను ఒక అమ్మాయిని చూసాను రా. లవ్ అట్ ఫస్ట్ సైట్. మోస్ట్ వాంటెడ్ ఇంటర్పోల్ అక్యూజ్.
నా పేరు లక్కీ. గుడ్ మార్నింగ్ సార్. పండగ చేసుకో. నేను 1 man ఆర్మీలా పనిచేస్తాను సార్. ఇంతకీ నువ్వు లక్కీనా అన్లక్కీనా? ఆ క్వశ్చన్కి గూగుల్ కూడా ఆన్సర్ చెప్పలేదురా క్వశ్చన్ బ్యాంక్. పుట్టగానే లక్ అన్నారు, తర్వాత కాదన్నారు. మనం లక్కీ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన బ్యాంకోడు బోర్డు తిప్పేశాడు బావా. మార్నింగ్ బస్ స్టాండ్ లో కలిసావురా, ఈవినింగ్ కల్లా నా బతుకు బస్ స్టాండ్ చేస్తావురా. ప్రేమిస్తే పాజిటివ్ అంది, తర్వాత పలకరిస్తే నెగిటివ్ అంటుంది. నీతో నెగటివ్ క్యారెక్టర్. నీ కష్టాలు ఎక్కడున్నాయి భయ్యా? నిన్ను కలిసినోడు కదా కష్టాలు. లక్ నాకు హగ్గిచ్చే లోపు అన్లక్ నాకు లిప్ లాక్ ఇస్తుంది. జీవితం పులి రెండు ఒకటే. భయపడితే చంపేస్తాయి. వాటిలాంటి డేంజరస్ పర్సన్ని నా లైఫ్లో ఎవరిని చూడలేదు. వాడు ఎట్టి పరిస్థితులు తప్పించుకోవడానికి వెళ్ళదు. వైజాగ్ సరౌండింగ్స్ లో లారీలు మిస్ అవుతున్నాయి, లారీలతో పాటు మనుషులు మిస్ అవుతున్నారు. డబ్బా ఎక్కడా? అన్ని బాగానే మేనేజ్ చేస్తున్నావు. వాడు ఎట్టి పరిస్థితులు తప్పించుకోవడానికి వెళ్ళదు. గెడ్డో తెల్లబడిపోతాంది, రెడ్డు చల్లబడిపోతాంది. ముదురంటే నాకు చాలా అసహ్యం. చూడు గుండ్రంగా అలా ఉందో, ఒక వంపు లేదు చంపు లేదు. నువ్వేమన్నా పెద్ద మహేష్ బాబు అనుకుంటున్నావా? తిడతారేంటండి? నొత్తినాయలా. ఇందు మూలంగా గోదావరికని ప్రజలకి ఇంటింటా జరిగే తెలంగాణ సమగ్ర సర్వేకి సహకరించాల్సిందిగా విన్నపం. చెప్పండి, ఏం చేస్తాడు మీ వాడు? చేస్తాడు సార్, వాడు ఏదైనా చేస్తాడు సార్. ఏం చేస్తాడో చెప్పండి చాలు. అది చెప్పాడు సార్. కరెంటు బిల్లు కట్టినారా అంటే టెలిఫోన్ ఆఫీస్ పోతాడు సార్. వీడు పొద్దుగాల ఇంట్లోకి వెళ్ళి పోతాడు సార్. మళ్ళా దినం పొద్దుగాల ముగ్గులు పెట్టే టైంకి వచ్చి తలుపు కొడతాడు సార్. నాకు ఎలాగో చెప్పగా కనీసం ఆయనకనే చెప్పు. వీడన్నీ డబుల్ పనులు చేస్తాడు సార్. దీన్ని బట్టి ఈ సంవత్సరం తెలంగాణ సమగ్ర సర్వేలో తేలిన విషయం ఏంటంటే గోదావరికని ప్రజలందరూ అభివృద్ధి పథం వైపు దూసుకెళ్తురు. ప్రపంచంతో పని లేకుండా ఖాళీగా ఆగిపోయింది మాత్రం నలుగురే, వాళ్ళే స్ట్రైకర్స్ టీం. అరే మనందరం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలరా. ఉగాది పచ్చడి చేసుకోవాలని చెప్పింది. హలో అండి. హాయ్, ఇక్కడెక్కడైనా స్టేషనరీ షాప్ ఉందా? స్టేషన్ రైల్ స్టేషన్, బస్ స్టేషన్. పర్వాలేదండి, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. ఓకే. ఏంద్రీడు అమ్మాయి రాగానే చంపాడు. ఆత్మ పరిశీలన. ఒక అమ్మాయి వల్ల జీవితాలు మారిపోతాయని ఎవరు రాసిండో గానీ తీసి మార్గాడ్రా. అరే మనం మాత్రం లైఫ్ లాంగ్ ఇట్లానే ఉన్నారా? అంతేరా అమ్మా, పిట్ట కూడా మిన్నా. నాకు ఒక ఇంపార్టెంట్ గోల్ ఉంది. ఎవరిని కొడితే 100 మంది క్రిమినల్స్ అంతం అవుతారో ఆ క్రిమినల్ నేను అంతం చేయాలి. ఐఎమ్ కమింగ్. హలో, మీట్ మై బాయ్ ఫ్రెండ్. ప్రపోజ్ చేయడం తెలీదు, సో కొంచెం అటు ఇటుగా ఉంటే అడ్జస్ట్ చేసుకో. ఈ లవ్ ఇదంతా నాకు సెట్ అవుతుంది.
నా మైండ్, నా ఫోకస్ అంతా వేరే. ప్రజల తలరాతలు నిర్ణయించేది ఒక రాజకీయ నాయకుడే కావచ్చు, కానీ ఆ రాజకీయ నాయకుల తలరాతలు నిర్ణయించేది ఒక బిజినెస్ మ్యాన్. ఫస్ట్ టైం వాడికి దెబ్బ పడిపోతుంది. వీడు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు. ఫస్ట్ టైం సిద్ధార్థ అభిమన్యు అనే ఫార్ములాని వాడు కనిపెట్టాడు. వాడి కెపాసిటీ అంటూ తెలుసుకుంటాం. మీకు ఇదేం తప్పనిపించడం లేదా సార్? ఎప్పుడు మంచి మాత్రమే చేయటం ఆ దేవుడికి కూడా సత్యం కాదు. నన్ను స్పెషల్గా ట్రీట్ చేయడం మొదలు పెట్టాడనమాట. ఇలాంటి క్రిమినల్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ని నామరూపాలు లేకుండా చేస్తా. Love you, sweetheart. ఎవిడెన్స్ ఉంది కదా, ఎవిడెన్సే ముఖ్యం. ప్రూఫ్ ఉందా నీ దగ్గర? అదెలారా గిరి గీసుకొని అందులోనే బతకడం బోరు కొట్టదు. నన్ను పెళ్లి చేసుకుంటావా? మీరా ఇప్పుడు నేను కిస్ చేస్తే నువ్వు కోపడతావా? నా మొహం చూసి మాట్లాడు కిరణ్. నువ్వేదో దాస్తున్నావు. మీరా నువ్వు ఎవరితో ఉన్నావు? ఇక్కడ ఎవరూ లేరు కిరణ్. ఆ అమ్మాయి మంచిదే అట్రా, వాళ్ళ నాన్నే సైకో అంటున్నారు. నువ్వు ఇలా బిహేవ్ చేయడం నేను చూడలేదు. నాకు కొంచెం భయంగా ఉంది మీరా. మన కొద్ది రోజులు వేరే ఊరికి వెళ్దామా?